ఆ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేలంతా ఏకమవుతున్నారు. ఆ పార్టీలో పలు వర్గాలుగా చీలిపోయిన నేతలు, రాజకీయంగా ఇన్నాళ్లు మౌనం పాటించిన ఉద్దండులు ఇప్పుడు ఒకే గూటిపైకి చేరుకుంటున్నారు. ఒకే చెట్టు నీడలో చేరి ప్రతిపక్ష పార్టీ ఓటమి చెందేలా పావులు కదుపుతున్నారు. అధికార పార్టీ అభ్యర్థిని ఎలాగైనా ఓడించి సత్తా చాటాలని ప్రణాళికలు సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. అధికార పార్టీ నుంచి ఓ నేత రాకతో మరింత బలం చేకూరిందనే టాక్ బలంగా వినిపిస్తుంది. మాజీలు ఏకమైన ఆ నియోజకవర్గం ఏమిటి? ఆ నియోజకవర్గంలో ఇన్నర్ టాక్ ఎలా ఉంది? రాజకీయంగా ఎంతో మంది ఉద్దండులు ఖ్యాతి ఘటించిన నియోజకవర్గం చిత్తూరు. రాష్ట్రంలో అనేక మంది ఈ నియోజకవర్గం నుంచే రాజకీయాలను శాసించేవారు. అలాంటి ప్రాంతంలో మాజీ ఎమ్మెల్యేలు అంతా ఓవైపు అడుగులు వేస్తున్నారట. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ రాజకీయంగా టీడీపీ వైపు అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్లో బలమైన నేతగా సీకే బాబు ఎదిగారు. వైఎస్ హయాంలో ఆయనకు మించిన నేత చుట్టూ ఉన్న 5 నియోజకవర్గాల్లో లేరనే విధంగా నగరాన్ని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. వైఎస్ మరణం అనంతరం కాంగ్రెస్ను వీడి వైసీపీలోకి వెళ్లినా తగిన ప్రాధాన్యత దక్కలేదు. అటు తర్వాత బీజేపీలో కొన్నాళ్లు ఉన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజకీయ మౌనాన్ని ఎంచుకున్నారు. ఇక ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థులపై పైచేయి సాధించాలని టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. చిత్తూరు నియోజకవర్గంలో టీడీపీ గెలుపు కోసం కృషి చేసేందుకు అనుచర వర్గం సిద్ధంగా ఉన్నారు. ఇక వాడవాడలా తిరిగి టీడీపీకి ఓటు వేసి గెలిపించాలనే విధంగా ఆయన మరో ఒక్క అడుగు ముందుకు వేయనున్నారు. సీకే బాబు రాకతో టీడీపీకి కొండంత బలం తోడైందనే చెప్పుకోవాలి. ఇక మాజీ టీడీపీ ఎమ్మెల్యే ఏఎస్ మనోహర్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని పలుమార్లు టీడీపీ అధిష్టానం వద్ద మొరపెట్టుకున్నారు. అయితే సర్వేల ఆధారంగా టీడీపీ అభ్యర్థిగా గురజాల జగన్మోహన్ నాయుడు పేరును ఖరారు చేసింది. దీంతో కొంత కలత చెందిన గురజాలకు టికెట్ ఇవ్వడం తనకు సమ్మతమే అని ప్రకటించేశారు. ఇక టీడీపీ గెలుపుకు అన్ని విధాలా కృషి చేస్తానని స్పష్టం చేశారు. సమిష్టి కృషితో పార్టీని, అభ్యర్థి విజయానికి అన్ని విధాలా తోడ్పాటుని అందిస్తామని స్పష్టం చేశారు. ప్రస్తుత చిత్తూరు ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు వైసీపీ పార్టీకి రాజీనామా చేశారు. అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన తీర్థం పుచ్చుకున్నారు. బలిజ కమ్యూనిటీ ఇప్పటికే ఆరణి శ్రీనివాసులకు మద్దతు ప్రకటించారు. జనసేన, బీజేపీ, టీడీపీ ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్ నాయుడు కావడంతో ఆరణి శ్రీనివాసులు సానుభూతిదారులు సైతం టీడీపీకి ఓటు వేసే అవకాశం మెండుగా ఉంది. ఇప్పటికే గురజాలకు ఆయన మద్దతు సైతం ప్రకటించేశారట. చిత్తూరులో టీడీపీ గెలుపుకు పొత్తు ధర్మంలో భాగంగా సాయశక్తుల కృషి చేస్తానని భరోసా కల్పించారట. టికెట్ ప్రకటించక ముందు నుంచే గురజాల జగన్మోహన్ నాయుడు నియోజకవర్గంలో అందరినీ కలుపుకుపోయారు. టికెట్ ఖరారు అయిన నాటి నుంచి నియోజకవర్గంలో అందుబాటులో ఉన్నారు. పార్టీ పెద్దలతో, కార్యకర్తలతో మమేకం అయి ముందుకు సాగుతున్నారట. కార్యకర్తకు చిన్న కష్టం వచ్చినా భుజం తట్టి ధైర్యం చెప్తున్నారనే టాక్ వినబడుతోంది. కష్టం అని వచ్చిన వారికి తన వంతు సహాయం చేయడం, సీనియర్ నాయకులతో కలివిడిగా ఉండటం అనే కార్యక్రమాలు చేపడుతున్నారు. దీంతో టీడీపీ గెలుపుకు కృషి చేస్తామని మాజీలు గట్టి హామీలు ఇచ్చారని టాక్.